మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు విందాం. మొదటి అధ్యాయం, యూదా పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనాన్ని ఈ రాత్రి మన ధ్యానాంశముగా చదువుదాం. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. చాలు. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. గత రాత్రి కొందరు అనే మాటను గురించి మనం ధ్యానం చేసాం. ఈ రాత్రి రహస్యంగా చొరబడి ఉన్నారు అనే మాట మీద ప్రభు మనతో మాట్లాడి బోధించి ఉపదేశించునుగాక. ఈరోజు మన వాక్య సందేశం పేరు రహస్య జీవితం. అనండి ఒకసారి మీ నోటితో, రహస్య జీవితం. పరిశుద్ధ గ్రంథంలో యూదా ఈ పత్రికను రాస్తూ కొందరు అనేకులు రహస్యంగా చొరబడి ఉన్నారు అంటున్నాడు. నిజమే. ఈ పత్రిక రాయటానికి తన ఉద్దేశం మారటానికి గల కారణం అనేకులు రహస్యంగా చొరబడి ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. రాయాలనుకున్నది అనేకులకి కలిగే రక్షణ గురించి, కానీ రాసిన ఉద్దేశం చూస్తే ఒక్కసారి అప్పగించబడిన బోధన గురించి. ఎందుకు ఉద్దేశం మారింది అనంటే అనేకులు రహస్యంగా జ్వరబడుతున్నారు. రహస్యంగా జ్వరబడటం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహించలేని రీతిగా వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. దొంగోడిని చూడండి, వాడు చెప్పొస్తాడా, సియోన్ రాజన్నా మీ ఇంటికి ఈరోజు దొంగతనం చేయటానికి వస్తానన్నా, నువ్వు రెడీగా ఉండన్నా అంటాడా? దొరవవు అంటాడా? అసలు ఛాన్సే లేదు. దొంగోడు ఎప్పుడొస్తాడో ఎట్టొస్తాడో తెలియదు వాడు. అలాగే రకరకాల పరిస్థితులు ప్రభావం సమాజంలో చోటు చేసుకుంటుంది. అనేకులు రహస్యంగా చొరబడుతున్నారు. అందుకని ఈ బోధ మీకు చేయాల్సి ఉన్నది అని యూదా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా గత లేఖనాల్లోంచి మనం తర్వాత క్లాసెస్లో దేవుని మాటలు నేర్చుకుంటూ ఉంటాం. అనేకులు రహస్యంగా జ్వరబడుతున్నారని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా చెప్తుందంటే రహస్య జీవితం ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల్లో కూడా వచ్చేసింది. చాలామంది యొక్క బహిరంగ జీవితం పైకి చూడటానికి వాళ్ళు చాలా భక్తి పరులుగా కనబడుతూ ఉంటారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేని వాళ్ళుగా నేటి క్రైస్తవ్యం కనబడుతూ ఉన్నది. అందుకే పౌలు అనేకమైన పత్రికలో మాట్లాడుతూ వచ్చాడు. అనేకులు చూడటానికి భక్తిగా ఉన్నారు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని వాళ్ళు ఆశ్రయించడం లేదు. అంత్య దినాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తన పత్రికలో మాట్లాడతాడు పౌలు గారు. అందుకే ఒక క్రైస్తవుడి జీవితానికి రహస్య జీవితం ఏమి ఉండకూడదు. ప్రభు ఎంత గొప్పోడో తెలుసా? దేవుని లేఖనాలు మనం అధ్యయనం చేస్తే మనుషులు పై రూపాన్ని చూస్తారు. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరిని రాజుగా చేయబోతున్నాడో చూద్దామనని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటుంటే వీడే పెద్దోడు, వీడే రాజు అని అనుకుంటూ ఉన్నారు. దేవుడు అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించని భక్తుడు ప్రార్థించినట్లు దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అక్కడ మాట్లాడాడు సమూయేలు ప్రవక్త, ఈ మాటే చెప్పాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు అని. ప్రత్యక్ష గుడారాన్ని కట్టేటప్పుడు లోపల నుంచి కట్టుకుంటూ వచ్చాడు. అంతరంగం కట్టబడ ఒక క్రైస్తవుడి జీవితం పైన కాదు, అంతరంగం కట్టబడితే ఆత్మీయంగా బాగుంటుంది. ఒక ఇల్లు కట్టేటప్పుడు చూడండి, తాపీ మేస్త్రులు ప్లాస్టింగ్ వర్క్ ఎక్కడి నుంచి ప్రారంభిస్తారయ్యా? లోపల నుంచా బయట నుంచా? లోపల నుంచి. అంతరంగం బాగుండాలి.
శాస్త్రులు పరిసయ్యులంటే భక్తి మనం చేయకూడదు. అందుకే అనేకులు రహస్యంగా చొరబడుతున్నారని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి ఆత్మీయ పాఠాన్ని దేవుడు మనకి బోధించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్, ఆదాము అవ్వలు జీవితాన్ని మనం చూస్తే, దేవుడున్నంతసేపు వాళ్ళు చక్కగా ఏదైనా తోటలో చాలా చక్కగా ఆత్మీయ జీవితంగా కట్టబడుతూ వచ్చారు. ఆ సమయానికి ఎవరూ లేరు, అవ్వమ్మ ఒక్కరే ఉన్నారు. ఈ లోపల వెంటనే ఎంటర్ అయిపోయాడు సాతానుడు. ఇది నిజమా అని వచ్చాడు. దేవుడు ఈ మంచి చెడ్డలు ఫలమునిచ్చే ఈ ఫలాన్ని తినొద్దన్నాడా? తింటే మీరు దేవతలు అయిపోతారు. సో వెంటనే అక్కడ ఎంటర్ అవటానికి గల కారణం, అక్కడ ఎవరు లేరు. అందుకే ఒక భక్తుడు ఇలా చెప్పినాడు, 10 మందిలో ఉన్నప్పుడు నోరు కాసుకో, ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాపాడుకో అన్నారు. ఒక క్రైస్తవుడి యొక్క జీవితం అంతరంగం చాలా వండర్ఫుల్గా ఆత్మీయంగా కట్టబడాలి. అందుకే ప్రభు వచ్చి, ఆదామా ఎక్కడున్నావు? చెట్ల చాటును దాగున్నాడు. ఎప్పుడు డైలీ ప్రభు ఎదుట నిలబడేవాడు, చక్కగా మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి చెట్ల చాటుకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, తనలో ఉన్న మిస్టేక్, వారు చేసిన మిస్టేక్. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితం మేలుకొల్పు కొరకే కొన్ని మాటలు దేవుడు బోధిస్తుంటుండగా, ఒక్కొక్క మాట మంచి నేలన పడిన విత్తనముగా 100 ఫలించునుగాక. క్రైస్తవుడికి రహస్య జీవితం ఉండకూడదు. ఇప్పటికీ కూడా చాలామంది దేవుని నమ్ముకుని కూడా రహస్య క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది వాళ్ళు అసలు దేవుని మందిరానికి వెళుతున్నట్టు తెలియదు, బాప్తిసం పొందినట్లు తెలియదు, రహస్యంగా భక్తి చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నికోదేము జీవితాన్ని మనం చూస్తే, రాత్రి వేళ వచ్చాడు దేవుని దగ్గరికి. ఏమయ్యా ఎందుకంటే, పగలైతే అందరూ చూస్తారని రాత్రి వచ్చానంటాడు. దేవుని రాజ్యానికి వారసుడు కావాలంటే ఏం చేయాలా? నీ బోధలు బాగున్నాయ్యా, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని ప్రభు మాట్లాడాడు. అరిమత యోసేపు రహస్య శిష్యుడిగా జీవించాడు కొంతకాలం. ఆ తర్వాత మాత్రం రహస్య క్రైస్తవుడిగా లేడు. యేసు ప్రభు మరణించిన తర్వాత ఆ యొక్క సమాధి పెట్టి కొరకు, యేసయ్య శరీరం కొరకై తెగించి వెళ్ళి ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. చప్పట్లు కొడుతూ సార్ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఒకవేళ ప్రారంభ దినాల్లో దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలు నువ్వు రహస్యంగా భక్తి చేసావేమో, కానీ ఇప్పుడు సమాజం ఎదుట నువ్వు ధైర్యంగా ప్రభుని చాటాలి. రహస్య క్రైస్తవుడిగా పొరపాటును కూడా నీ జీవితం ఉండకూడదు. యేసు నామంలో తెగింపు దేవుడు నీకు దయచేయునుగాక. గుడ్, గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆ అన్యజనుల నుంచి రక్షించబడిన వాళ్ళు ఎంత రహస్యంగా భక్తి చేస్తూ ఉంటారంటే, వాళ్ళ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక బుట్ట ఒకటి ఉంటుంది. బుట్ట, తట్ట కాదు తమ్ముడా, బుట్ట. ఒక బొట్టు ఉంటుంది. ఆ బొట్టులో బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ పైన నా చేతిలో ఉన్న మ్యాప్కి నేను చూసారా, అట్లాంటి కర్చీఫ్ వేసుకుని అస్సలు బైబిల్ ఉన్నట్టు ఎవరికి తెలియకుండా ఎన్నాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు అట్టిపళ్ళు అగరొత్తులు అన్నీ పట్టుకుని వెళ్తున్నట్లు ఇలా బొట్టట్టుకుని చేస్తూ ఉంటారు వాళ్ళు. అస్సలు బైబిల్ ఉన్నట్టు పొరపాటును కూడా తెలియదు. చాలామందిని చూడండి, దేవుని మందిరంకి వచ్చినప్పుడు బైబిల్ తెచ్చుకోరు. నేనంటాను, నువ్వు వాక్యాన్ని ధైర్యంగా చాటాలి. మా కృపక్కను గురించి నేను చెప్పగలిగిన ధైర్యంగా చెప్పే మాట ఏంటంటే, డీమార్ట్కి వెళ్ళినా, రిలయన్స్కి వెళ్ళినా, విక్టరీ బజార్కి వెళ్ళినా, చందన బ్రదర్స్కి వెళ్ళినా ధైర్యంగా ఇలా బైబిల్ పట్టుకుని ఇట్లా పట్టుకుని వెళ్తుంది ఆమె. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో. హ్యాండ్ బ్యాగ్ ఎందుకు? యేసు ప్రభు వాక్యం ఇచ్చాడు నాకు అంటదా. ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. రహస్యంగా భక్తి చేయకూడదు. క్రైస్తవుడు రహస్యంగా ఉండకూడదు. కొంతమంది అక్కోళ్ళు మీరు చూడండి, స్టిక్కర్ పెట్టుకుంటూ ఉంటారు. మా పెద్ద పాష గారు చెప్తూ వచ్చారు, ఒక ఆవిడ
ఫ్యాన్సీ స్టోర్లో కనబడిందంట, మన పౌరమే. అలా చూశాడంట. యేసన్న గారిని చూసినండి, యేసు రక్తమే జయమన్నదంట ఆమె. హల్లెలూయా చెప్పండి సార్. అలాంటి రహస్య క్రైస్తవ జీవితం ఉండకూడదండి. మేము కూడా అన్యుల నుంచి రక్షించబడ్డాం. మా ఇంటికి వచ్చే వీధిలో, మాది 7వ ఇల్లు, మా వీధిలోకి వస్తుంటే అంటే 7వ ఇల్లు, మా పెద్దనాన్నగారు వాళ్ళది 5వ ఇల్లు. ఎంట్రన్స్ నుంచి వస్తూ ఉంటుంటే ఇల్లు లెక్కెట్టుకుంటే మేము మా పెద్దనాన్నగారి ఇల్లు దాటి మా ఇంటికి వెళ్ళాలి. మా పెద్దనాన్నగారు వాళ్ళు 6 అన్నదమ్ములు వాళ్ళు. అంటే నాన్నగారు ఒక్కరే కానీ తాతయ్య గారు అన్నదమ్ములు 6. అందులో ఒక తండ్రికి 6 బిడ్డలు పుట్టారు. ఖచ్చితంగా మేము ప్రార్థనకి మందిరానికి వెళ్ళాలి, మేము చర్చ్కి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళాలి. ఇంటికాడి నుంచి చర్చ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మా పెద్దనాన్నగారు అరుగు మీద కూర్చునేవాడు. నేను ధైర్యంగానే అలాగే బైబిల్ పట్టుకుని వెళ్ళేవాడిని. చూసేవాడు, చూస్తే చూడండి దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆ పెద్దనాన్ని ప్రార్థన చేయరావు నా కోసం అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటాను, ఆ రోజు నేను రహస్య క్రైస్తవుడిగా ఉంటే ఈరోజు సేవకుడిని అయ్యేవాడిని కాదేమో. అందుకే ఈ రాత్రి ధైర్యంగా మీతో చెప్తున్నాను, మీ ఆత్మీయ జీవితంలో రహస్య క్రైస్తవులుగా ఉండకండి. ధైర్యంగా ప్రభువుని చాటే కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా ఆత్మీయ జీవితంలో కూడా రహస్య జీవితం ఏది ఉండకూడదు. ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. తన భర్త అప్పటి వరకు బాగానే ఉన్నాడు, భోజనం చేశాడు, నెమ్మదిగా పడుకుందామని భార్యతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. పడుకుంటాను అని చెప్పినప్పటికీ కొంచెం పెయిన్ వస్తుందంట, గుండెల్లో పెయిన్ కింద స్టార్ట్ అయిందంట, హార్ట్ స్ట్రోక్ లాంటి పెయిన్ స్టార్ట్ అయిందంట. భార్యతో అన్నాడంట, కొంచెం నొప్పి కింద వస్తుంది, గుండెల్లో నొప్పి కింద వస్తుంది అని అంటే, ఏమండి మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి, ఒకసారి డాక్టర్ గారికి చేస్తానా అని అంటే, వెంటనే అన్నాడు తగ్గిపోయిందిలే అన్నాడట. ఆ ఫోన్ లాక్ చెప్పండి, నేను డాక్టర్ గారికి ఫోన్ చెప్తానంటే, ఆ ఫోన్ ఏమంటే భార్యకు కూడా తెలియకూడదండి ఆయన ఫోను. కొంతమంది చూడండి, ఫోన్కి ఎన్ని లాక్లు ఉంటాయో తెలియదు. గ్యాలరీ అని ఉంటుంది, ఫోటోలకి ఒక లాక్ ఉంటుంది, ఫేస్బుక్కి ఒక లాక్ ఉంటుంది, యూట్యూబ్కి ఒక లాక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ గిట్రా ఏదో ఉంది కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాక్ ఉంటుంది. రహస్య క్రైస్తవులుగా ఉండకూడదండి మనం. రహస్యమైనది ఒక రోజంట వెలుగులోనికి తీసుకొస్తాడంట ప్రభు. అందుకనే అనేకులు రహస్యంగా జొరబడుతున్నారు అంటున్నాడు. ఈ రాత్రి నా ప్రశ్న ఏమిటంటే, రహస్యంగా జరుగుతున్నది ఏంటి? 4 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రశ్న నోట్ చేసుకోండి. రహస్యంగా జరుగుతున్నది ఏంటి? అనేకులు రహస్యంగా జొరబడుతున్నారు అన్నాడు కదా, అసలు రహస్యంగా జరుగుతున్నది ఏంటో ఒక 4 విషయాలు మీ ముందు పెడతాను. చదవండి. మొదటి మాట, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదువుదాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లోనే ఉండి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. చూడండి, అక్కడ 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే, అనేకులు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో నుండి బయలుదేరతారు, అబద్ధ ప్రవచనాలు చెప్తారు అని మాట్లాడుతూ లాస్ట్కి వచ్చినప్పుడు చెప్తున్నాడు, భిన్నాభిప్రాయం కలిగి రహస్యంగా బోధించెదరు అనే మాటను చూస్తున్నాం. సో ఫస్ట్ వన్, రహస్యంగా జరుగుతున్నది ఏంటి అనంటే రహస్యంగా బోధించుట. రహస్యంగా బోధలు ఎన్నో వచ్చేసినవి. భిన్నాభిప్రాయము కలిగి అనేకంగా రహస్య బోధలు ఎన్నో వచ్చేసినవి. అందుకే యోధా తన పత్రికలో మాట్లాడుతూ
అనేకులు రహస్యంగా చొరబడుతున్నారు సంఘంలోకి అన్నాడు. అనేకులు రహస్యంగా బోధిస్తూ ఉన్నారు. ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఎన్నో అనేకమైన రహస్య సంబంధమైన బోధలు ఎన్నో వచ్చేసినవి. మీకు తెలియకుండా ఎన్నో రకరకాల బోధలు సమాజంలోకి వచ్చేసినవి. క్రైస్తవ్యంలోకి దుర్బోధలు ఎన్నో వచ్చేసినవి. అందుకే వాటిని గురించి మీరు జాగ్రత్త పడండి అని పత్రికను ప్రారంభిస్తున్నాడు యోధ. ఆత్మీయులైన మీ ఆత్మీయ జీవితంలో అక్కడ అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు మీలో నుండే బయలుదేరుతున్నారు. వారెవరో తెలుసా? ప్రభువుని విసర్జించిన వారు, తమ్మును తామే నాశనం చేసుకోవటానికి భిన్నాభిప్రాయం కలిగి రహస్యంగా బోధిస్తున్నారు అన్నాడు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు. అందుకే ప్రభు మాట్లాడుతూ, మీలో అనేకులు బోధకులు కావద్దు. ఎందుకో తెలుసా? బోధకులకి రెండంతల తీర్పు ఉంటుంది. బోధించుచున్న వారికి రెండంతల తీర్పు. అందుకే సత్యమే బోధించాలి. ఏది కలపటానికి లేదు, ఏది తీయటానికి లేదు, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి అంతే. అనేకులు అబద్ధ బోధకులు బయలుదేరి రహస్యంగా బోధించుచున్నారు. చాలా అనేకమైన బోధలు వచ్చేసినవి. కొన్ని వాక్య ఆధారాలతో మీతో మాట్లాడతాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభే స్వయంగా చెప్పిన మాట ఇది. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారి గొర్రెల చర్మాలు వారు ఎలా ఉంటారో తెలుసా? గొర్రెల చర్మం కప్పుకుని మీ వద్దకు వస్తారు, కానీ లోపల వాళ్ళు తోడేళ్ల స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. వచ్చిందేమో గొర్రె చర్మం కప్పుకుని వాళ్ళు వస్తారట, కానీ బోధించేదేమో తోడేళ్ల స్వభావంతో బోధిస్తారట. ప్రభువే చెప్పినాడు, అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారు, గొర్రె చర్మము కప్పుకునే వస్తారు, లోపల తోడేళ్ల స్వభావం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. నా నామం పేరటనే వస్తారు వాళ్ళు కూడాని. ఎలా గుర్తుపట్టాలి ప్రభు అంటే, వారి ఫలాన్ని బట్టి మీరు గుర్తించండి అని ప్రభు మాట్లాడాడు. అందుకే రహస్యంగా అనేకమైన బోధలు జరుగుతూ ఉండగా, రహస్యంగా సంఘంలో జొరబడి బోధిస్తూ ఉంటుండగా, దేవుని బిడ్డలు ఈ బోధ విషయంలో, ఒక్కసారి అప్పగించబడిన అపోస్తుల బోధ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఆ బోధ మీదే మీ ఆత్మీయ జీవితాలు కట్టుకుని స్థిరపడి ప్రభువు రాకడ కొరకే సిద్ధపరచబడుదురుగాక. యేసుక్రీస్తు ప్రభుని శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడికి సూచనలు ఏంటయ్యా? నువ్వు వస్తావని చెప్పావు కదయ్యా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నావు కదయ్యా, నీ రాకడికి సూచనలు ఏంటని శిష్యులు అడిగితే, ఒక్క అధ్యాయంలోనే ప్రభు రాకడికి సంబంధించిన సూచనలన్నీ చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా చదవండి. రాకడికి సూచనలు చెప్తూ ఆ 4వ వచనంలో ఒక సూచన చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నా నామం పెరట అనేకమైన అబద్ధ బోధకులు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు అన్నాడు. రాకడికి అనేక సూచనలు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి. అందులో ఒక గుర్తు ఏమిటంటే, మిమ్మల్ని మోసం చేస్తారు. నా నామం పేరటే వస్తారు వాళ్ళు, మిమ్మల్ని మోసం చేస్తారు. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని ప్రభు ఆ జాగ్రత్తను గురించిన బోధ ఆయన చెప్తూ వచ్చాడు. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడికి అనేకమైన సూచనలు నెరవేర్చబడుతున్నాయి. దేశం మీదకి దేశాలు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఒక సూచన తెగుళ్ళు, ఇవన్నీ చూసాం. అయితే నా నామం పేట అనేకులు మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్తగా మీరు ఉండాలని చెప్పినాడు. ఈరోజు కొన్ని విలువైన మాటలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 2 విధాలుగా దీంట్లో మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది. రహస్యంగా బోధించే బోధల్ని మనం ఎలా గుర్తుపట్టాలి, ఎలా గుర్తుపట్టుకోవచ్చు అనే ఆలోచన కలిగి మీరు ఈ మాటలు వినగలిగితే, ఇందులో నేను మీకు 7 అబద్ధ బోధలు చెప్తాను. 7
అబద్ధ బోధన గురించి మీకు జస్ట్ డీప్గా చెప్పే టైం లేదు, కానీ బ్రీఫ్గా సింపుల్గా మీరు ఈజీగా గుర్తుపట్టుకోవడానికి ఈ బోధ అబద్ధ బోధ అని చెప్పడానికి ఆ టైటిల్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆ మాటలు మీరు వినకుండా జాగ్రత్త పడవచ్చు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంది. ఒకటి, ఇందులో ఈ రహస్యంగా బోధించే కొన్ని అబద్ధ బోధల్లో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఒకటి, యెహోవా సాక్షులు అని మీరు నోట్ చేసుకోవాలి. యెహోవా సాక్షులు. అబద్ధ బోధ ఏది అని మనం ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, యెహోవా సాక్షులు అనే పేరుతో చాలామంది ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి నమ్మలేని అన్యజనుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పి ప్రకటించే బోధలు చేయరు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ దగ్గరికే వస్తారు, ఇంటింటా తిరుగుతారు. వాళ్ళ దగ్గర ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం పేరేమిటంటే కావలి కోట. అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. కావలి కోట అనే ఒక బుక్లెట్, ఒక మ్యాగజిన్ తీసుకుని ఇంటింటా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? రెడ్ బ్రిడ్జ్ ఉందనుకోండి, అక్కడ వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ కూరగాయల షాప్ ఉంటుంది, బేకరీ షాప్ ఉంటుంది, కిరాణా షాప్ ఉంటుంది, బోర్డులు అన్నీ ఉంటాయి, ఇస్త్రీ చేసేవాడు ఉంటాడు, రోడ్డు పక్కన ఎన్నో ఉంటాయి. ఇక్కడ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారు బాబు అని అడుగుతాడు వాళ్ళని. అపార్ట్మెంట్లో ఉన్నారండి, ఆ అపార్ట్మెంట్లో ఉన్నారండి అని చెప్తారు. ఈ వీధిలో 4 వీధులకు వెళ్తే అక్కడ ఉన్నారు అని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఆ బుక్లెట్ పట్టుకుని, ఆ మ్యాగజిన్ తీసుకుని జాగ్రత్తగా ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళి కరెక్ట్గా ఆ 2nd ఫ్లోర్లో 4వ నెంబర్ దగ్గరికి వెళ్ళి అలాగా ఆ కాలింగ్ బెల్ కొడతారు. కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే వీళ్ళు దేవుని బిడ్డలు కదా, ఆ కాలింగ్ బెల్ వినంటనే డోర్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటారు. అరే, మేము దేవుని బిడ్డలమని వీళ్ళకట తెలుసు. అదే దేవుడు చెప్పాడు కనుక మీ దగ్గరికి వచ్చాము అంటారు. స్తోత్రం చెప్పండి. ఇస్త్రీ పెట్టాడు చెప్పాడు అనరు, కూరగాయల షాపులోడు అడ్రస్ ఇచ్చాడు అనరు. దేవుడు ఈవిడ అనుకుంటుంది, నిజమే మా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి విజిటింగ్కి వచ్చి ఎన్ని రోజులు అయిపోయిందో. స్తోత్రం. బంగారు తల్లి నిజంగానే వీళ్ళు నిజంగానే దేవుడు పంపించాడు, రండమ్మా రండి, సోది చెప్తాను రండి అన్నట్టుగా వాళ్ళు కూర్చుంటారండి. ఇంకా స్టార్ట్ చేస్తారు అన్నమాట. వాళ్ళు మొదలు పెడతారు. వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు బోధించే బోధలు ఎలా ఉన్నాయో తెలుసా? యెహోవా సాక్షులని మనం ఎలా గుర్తుపెట్టవచ్చు వాళ్ళని అని అంటే, సింపుల్గా కొన్ని కోడ్లు చెప్తాను వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి. కొన్ని ఈజీ మెథడ్స్ చెప్తాను అనమాట. వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట ఏమిటంటే, యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు వాళ్ళు. యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు చెప్పే ఇంకొక మాట ఏమిటంటే, వాళ్ళు ఇలా చెప్తారు, రాకడ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా రాకడేమీ రాదు. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను త్వరగా వచ్చుచున్నాను. వాళ్ళు అంటారు రాకడ లేదు, 1914లోనే అయిపోయింది రాకడ అంటారు వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట టిక్ చేసుకోవాలి, మీరు నోట్ చేసుకుంటే గుర్తుంటుంది. వీళ్ళు యెహోవా సాక్షులని గుర్తుపట్టవచ్చు మీరు. ఇంకా ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని గురించి వాళ్ళు ఏమంటారు తెలుసా? మిఖాయేలు దూత ఉన్నారు కదా, మిఖాయేలు దూత. గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్ దూతల్లో ప్రధాన దూతలు వీళ్ళు. మిఖాయేలు దూత వచ్చింది కదా, ఆ మిఖాయేలు దూతే యేసు ప్రభు అంటారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇంకా వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, పాపం చేసి మనిషి చనిపోతే శిక్ష ఏమీ ఉండదు అంటారు వాళ్ళు. ఏమండి, బైబిల్ ఏం చెప్తుంది? పాపం వల్ల వచ్చు జీతం, వాళ్ళకి ఏ శిక్ష ఉండదు అంటారు వాళ్ళు. కాబట్టి ఆ బోధల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంచుమించు వాళ్ళు 2,10,00,000 మందిని యెహోవా సాక్షిలో కలిపేశారు. బాధతో చెప్తున్నాను ఈ మాటలు మీకు. సంఘం మేల్కొనకకే వాళ్ళు 2,10,00,000 మందిని యెహోవా సాక్షుల్లోకి కలిపేశారు. ఇంకా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఓటు వేయవలసిన పని లేదు అంటారు.
జెండా వందనం చేయవలసిన పని లేదు అంటారు. బైబిల్ ఏం చెప్తుందండి? ప్రభుత్వాలు ఎవరిచ్చారు? దేవుడే కదా. యేసుక్రీస్తునందు విశ్వసించవలసిన పని లేదు అంటారు. అందుకే రహస్యంగా జొరబడి బోధిస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలంటే, మేము దేవుణ్ణి నమ్ముకున్నామమ్మా, మాకు ఒక సంఘం ఉంది, మాకు ఒక కాపరు ఉన్నాడు. మీరు ఒక మాట చెప్పాలి, దేవుణ్ణి నమ్ముకోలేని కొన్ని ఏరియాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు ప్రభు గురించి చెప్పండి, అక్కడ మీరు సంఘం కట్టండి, అందులో ఒక్కరు నమ్ముకున్నా మేము మీ దగ్గరికి వస్తామని చెప్పండి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఈ రహస్యంగా జొరబడి బోధిస్తున్న వాళ్ళ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. రెండో బోధ. సో ఇందులో నేను మీకు వాళ్ళలో ఒకవేళ మీకు వాళ్ళని ఫైట్ చేయాలంటే, వాళ్ళు మిమ్మల్ని యుద్ధం చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాలంటే ఫస్ట్లోనే ఒక రిఫరెన్స్ ఇస్తాను మీకు, ఓకేనా? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ. ఆయనే నిజమైన దేవుడు, ఆయనలోని జీవం ఉన్నది. ఇప్పుడు మనం ఈ ప్రయాస ఎందుకు? అసలు ఒక వ్యక్తి దేవుణ్ణి ఎందుకు అంగీకరించాలి? నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి ఆ నిత్య జీవం ఇచ్చేది యేసయ్యే కదా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆ జీవం ఇచ్చే ఆ ప్రభువునే నమ్మకపోతే ఎట్లా? అందుకు ఈ విషయంలో మీరు అలర్ట్గా ఉండి, జాగ్రత్త కలిగి ఉండి, అవసరమైతే యుద్ధం చేయటానికి, పోరాడటానికి, ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు నిలబడటానికి మీరు ఉండాలి. యేసయ్య మీ కట్టి కృపను అనుగ్రహించిన అనేకులు రహస్యంగా చొరబడి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బోధిస్తున్నారు. సో ఇది యెహోవా సాక్షుల గురించి. 2 ఇందులోనే బ్రెనహాం బోధలు, విలియం బ్రెనహాం అని బ్రాకెట్లో యేసునామం అని మీరు నోట్ చేసుకోవాలి. బ్రెనహాం బోధలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు కూడా బయలుదేరారు, రహస్యంగానే జొరబడ్డారు. బ్రెనహాం వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు బోధించే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, రాబోతున్న ఏలియా నేనే, బ్రెనహాం గారే రాబోతున్న ఏలియా అని చెప్పి మలాకి 4వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న రాబోతున్న ఏలియాను నేనే అని చెప్తారు ప్రభు. ఆ కాన్సెప్ట్ తీసుకుని వాళ్ళు బ్రెనహాం గారే రాబోతున్న ఏలియా, ఆ ఉద్దేశంతో వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో చోట్లకి వాళ్ళు స్ప్రెడ్ అయిపోతూ వచ్చారు. ఇంకా బ్రెనహాం గారు ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, మోషే మండుచున్న పొదలో నుంచి దేవుడు దర్శించినప్పుడు బ్రెనహాం గారు అక్కడ ఉన్నాడంట. బండలోంచి నీళ్లు రప్పిస్తున్నప్పుడు బ్రెనహాం గారు ఉన్నారంట. తమ్ముడ, చెట్టు కొమ్మ వేసినప్పుడు బ్రెనహాం గారు ఉన్నారంట. అసలు బైబిల్ అట్లుందా? మోషే కదా ఉంటా అక్కడ. ఈ బ్రెనహాం గారు బోధించే బోధలు ఏమిటంటే ప్రభు రాత్రి భోజనం. బైబిల్లో ప్రభు రాత్రి భోజనం అని ఉంది కాబట్టి రాత్రి ఇవ్వాలి, ఇది పగలవ్వకూడదు. అది ఎలా తీసుకోవాలో చెప్పారు కానీ ఎప్పుడు ఇవ్వాలని చెప్పలా. సో ఒక సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి రకరకాలుగా తండ్రి అయిన దేవుడితో పని లేదు, యేసునామమే అనని, యేసునామమే అపోస్తులు యేసునామమే ప్రకటించారు కనుక అదే అనని తండ్రి అయిన దేవుడిని ఒప్పుకోకుండా ఇట్లాగా అదొక సిద్ధాంతంగా వెళ్ళిపోతూ ఇంచుమించు వాళ్ళు 5 కోట్ల మందిని యేసునామంలోనికి డైవర్ట్ చేసేసారు.
దేవుణ్ణి ఎరగని వాళ్ళు కాదు వీళ్ళందరూ, ప్రభుని తెలుసుకున్న వాళ్ళనే డైవర్ట్ చేసేసారు. అందుకే రహస్యంగా బోధిస్తున్న ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. వాళ్ళకి ఒక లోగో ఉంటుంది, పక్షిరాజు బొమ్మ ఉంటుంది, ఒక బట్టతల ఆయన ఉంటాడు, ఒక ఆయన బొమ్మ ఉంటుంది, అంతే. మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. సో ఈ విషయంలో కూడా మనం వాళ్ళని ఎలా ఎదిరించాలి అంటే వాక్య ఆధారాలతో చెప్తున్నాను. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వాక్యాలు మీరు చదవండి. బ్రెనహాం బోధిస్తున్న ఆ బోధనలను ఎదుర్కోవటానికి, యుద్ధం చేయటానికి ఈ వాక్య ఆధారం మనకు కావాలి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని కూడా అంగీకరించాలి. ఎవడైనా ఈ బోధన తీసుకురాకుండా మీ వద్దకు వచ్చాడా వాడిని ఇంట్లో చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. దేవుడికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అందుకొరకే ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. యేసునాథుడు మిమ్మల్ని దర్శించునుగాక. 3, జుడాయిజం అంటే ఇదొక బోధ. ఇది కూడా స్ప్రెడ్ అయిపోతుంది, తెలియకుండానే స్ప్రెడ్ అయిపోతుంది. జుడాయిజాన్ని మనం ఎలా గుర్తుపట్టవచ్చు అయ్యా అని అంటే, వాళ్ళు ఏమంటారంటే, సింపుల్గా నేను మీకు ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక సబ్జెక్టు, కానీ మీకు ఈజీగా అర్థం అవడానికి సింపుల్ గుర్తులు చెప్తున్నాను. ఇది మనం గుర్తుపట్టుకోవడానికి ఒక సింపుల్ మాట. ఇప్పుడు అన్నమంతా ఉడికిందా అంతా ఒక్కొక్క మెతుకు పట్టుకోవాలంటే కష్టం. ఒక్క మెతుకు పట్టుకుంటే అంతే, తీసే పొయ్యి మీద దించే అట్లా మాట. సో జుడాయిజం అని ఎట్లా మనం గుర్తుపెట్టవచ్చు అంటే, వాళ్ళు అంటారు పాత నిబంధనే కావాలి, క్రొత్త నిబంధన అక్కర్లేదు అంటారు. మళ్ళా చెప్తున్నాను మీకు, అది కూడా టిక్ చేసుకోవాలి మీరు. పాత నిబంధనే కావాలి, క్రొత్త నిబంధన అవసరం లేదు అంటారు. కొత్త నిబంధన అక్కర్లేదు అంటారు ఆ జుడాయిజంలో. ఇప్పుడు పాత నిబంధనలో ఏం జరిగిందంటే సున్నతి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏమిటంటే సమాజ మందిరాన్ని స్థాపించి సున్నతి పొందాలి, ఖచ్చితంగా పొందాలని శరీర సంబంధంగానే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంచుమించు ఈ జుడాయిజం 85 లక్షల మందిని అటువైపుకి త్రిప్పేసింది ఈ బోధ. నెక్స్ట్ మార్మనిజం అనే ఒక డాక్ట్రిన్ వచ్చింది. మార్మనిజం వీళ్ళు ఏమని బోధిస్తారంటే, ఇది ఇంకా విచిత్రంగా ఉంది. మార్మనిజం ఎట్లా ఉందంటే, దేవుడి దేవాలు మనకి పాత నిబంధన కొత్త నిబంధన 2 ఇస్తే ఈ 2 అక్కర్లేదంట, 3వ నిబంధన తీసుకొచ్చాడు ఆయన. ఈ 2 నిబంధనలే చదివేవాళ్ళు లేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు కొత్తగా 3వ నిబంధన నేను తీసుకొచ్చానని ఆయన ఆ నిబంధన తీసుకొచ్చాడన్నమాట. మార్మనిజం ఇంచుమించు 2 కోట్ల మంది కూడా అందులో కలిసిపోయారు. నెక్స్ట్ 5వది సబ్బాతు ఆరాధికులు అంటే సెవెంత్ డిస్ట్. శనివారమే ఆరాధన, ఆదివారం ఆరాధన కాదు అని, విశ్రాంతి దినాన్ని మనం ఆచరించాలని ఒక బోధ డాక్ట్రిన్ తీసుకొచ్చి, ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. మరి ఇలాంటి వాళ్ళు మనం ఎలా ఎదుర్కోవాలంటే, వాళ్ళతో మనం చెప్పాల్సింది ఏమిటంటే, పాత నిబంధనలో మీరు శనివారం ఆరాధన ఆచరించాలంటున్నారు కదా, విశ్రాంతి దినాన్ని ఆచరించమంటున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆదివారం పునరుద్ధాన ఆరాధనగా ప్రభు ప్రకటించారు. మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించాలంటే ఖచ్చితంగా విశ్రాంతి దినమున బలులు అర్పించే కార్యక్రమం ఉంది. గొర్రెని తీసుకొచ్చి బలి అర్పించాలి. ఏట మాంసం ఎంతండి కేజీ? ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క బలిని తీసుకురా, ఒక మేకని తీసుకురావాలి. వాళ్ళు నైవేద్యాలు అర్పించాలి, ప్రత్యక్ష గుడారం కట్టాలి.
ఇంత ప్రాసెస్ ఉంటుంది. అదంతా దేవుడు ఆ తెర చినిగెను. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ తెర రెండుగా చించేశాడు. ఆత్మీయులైన మిమ్మల్ని దేవుడు దర్శించునుగాక. అందుకనే అపోస్తులు ఆదివారపు ఆరాధన ప్రారంభమైంది. ఇంచుమించు ఈ 7 days బోధలు ఇంచుమించు 25 కోట్ల మంది అంట. ఇది బాగా విపరీతంగా పెరిగిపోయింది. నెక్స్ట్ 6వది పరలోకపు తల్లి. అమ్మో, ఇది ఇంకా విచిత్రంగా ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. పరలోకపు తల్లి. ఈ బోధ ఏంటంటే ఆదాము అవ్వలే యేసు ప్రభు వాళ్ళ భార్య అంటావిడ. ఇప్పుడు ఆదాము అవ్వలే యేసు ప్రభు వాళ్ళ భార్య అంట. జింగిల్జా అంతేనా ఆయన పేరు? జాంగిల్జా. ఆయన వచ్చాడు, 1,000,000 మందిని పరలోకపు తల్లి వైపు తిప్పేశాడు. నెక్స్ట్ లాస్ట్ది 7వది యోషువా మెస్సియా. వీళ్ళు వచ్చారు. వీళ్ళ బాధ ఏమిటంటే, ఏమంటారంటే వాళ్ళు యేసుక్రీస్తు అనే పదాన్ని హెబ్రీ భాషలో యేషువా మెస్సియా అంటారు. హెబ్రీ భాషలో యేషు అని ఉంది కదా, మరి ఇంగ్లీష్లోకి వచ్చినప్పటికీ జీసస్ అని ఉంది కదా, తెలుగులోకి వచ్చినప్పటికీ యేసు అని ఉంది కదా. ఇదిగో మీ పేరు ప్రసాద్ అంటే తెలుగులో ప్రసాదే, ఇంగ్లీష్లో ప్రసాదే, హిందీలో కూడా ఇలా మారిపోతుందా అని అనుకుని అలాగ వాళ్ళు ప్రకటించి అనేకులు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి. నీళ్ళని తెలుగులో ఏమంటాం? నీళ్లు అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? మాట్లాడట్లేదు, వాటర్ అంటాం. హిందీలో ఏమంటారు? తమిళ్లో ఏమంటారు? తెలీదు, అంతే. రక్తం ఉర్దూలో ఏమంటారు? సో అంటే ఇప్పుడు మనిషి పేరు కాబట్టి అలా, దేవుడి పేరు కాబట్టి జీసస్. ఇట్లాగా హిబ్రూ పదం అది. అసలు మీనింగ్ ఏంటి? రక్షకుడు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. వాళ్ళని ఎదుర్కోవటానికి మనకు దేవుడు కావలసిన అపోస్తుల ఉపదేశం అనే బోధన అనుగ్రహించునుగాక. ఇంచుమించు ఈ 7 రకాల దుర్బోధలు, మీరు ఈ 7 = దుర్బోధలు 150 కోట్ల మందిని తిప్పేసినారండి బాబు. అందుకనే రహస్యంగా జొరబడి బోధిస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త పడాలి మనం. యేసునాథుడు మీ గుండెల్లో దైవ భయాన్ని పుట్టించునుగాక. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? ఇప్పుడు నేను దుర్బోధల గురించిన కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను. వాటిని ఖండించాలి, సరిగ్గా మనం అపోస్తుల బోధను బోధించాలంటానికి కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు ఏదైనా ఒక బోధ బోధిస్తే ఏం బోధించాలి? దైవోక్తుల్ని మాత్రమే బోధించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అవే బోధించాలి, దైవోక్తులే బోధించాలి. బైబిల్లో లేని బోధ మనం బోధించకూడదు. అదే పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు. 3:17 గనుక మీరు నీతి విరోధమైన తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా మిమ్మల్ని మీరు కాచుకోండి. నీతి విరోధమైన తప్పు బోధల నుండి తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనసు విడిచి పడిపోకుండా మిమ్మల్ని మీరు కాచుకోండి. ఇంకొక రిఫరెన్స్, తీతు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో
దుర్బోధను సంపూర్ణ అధికారంతో దుర్బోధనలు ఏం చేయాలి తెలుసా? ఖండించండి. తప్పును దిద్దండి, మీరు తెలుసుకున్న సత్యం కొరకు నిలబడండి అని చక్కగా అపోస్తుడైన పౌలు ప్రతి పత్రికలో రాస్తూ వచ్చాడండి. మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, యోధా పత్రిక మీరు చదువుతున్నారు కదా, యోధా పత్రికలో ఉన్న విషయాలన్నీ కూడా పేతురు 2వ పత్రికలో మీకు కనబడతాయి. సేమ్ మ్యాటర్ అంతా కూడా పేతురు కూడా చెప్పాడు. ఇంచుమించు పౌలు రాసిన ఈ 14 పత్రికల్లో చాలా పత్రికలకి చెప్తూ దుర్బోధల గురించి జాగ్రత్త పడని ప్రతి పత్రికలో చెప్తూ వచ్చాడు. ఇవి దుర్బోధలు, మరి ఏమి బోధించాలయ్యా అంటే దానికి కూడా కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను. యేసు ప్రభు ఏం బోధించాడు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వాక్యం. మత్తయి సువార్త 4:23. దేవుని రాజ్యాన్ని గురించి బోధించాలి. చదివే టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను, మీరు నోట్ చేసుకోండి. మత్తయి 4:23లో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రభు సువార్తని ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రభు బోధించాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, నా మందిరానికి అంత్య దినముల్లో ప్రవాహం వల్లే ప్రజలు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏం బోధించాలి తెలుసా? ఆయన మార్గాల విషయమే మనం బోధించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత యేసయ్య మార్గమే మీరు విందురుగాక, ఆ మార్గాల గురించే మీరు తెలుసుకుందురుగాక. యేసయ్య చెప్తున్నాడు, అంత్య దినముల్లో ప్రవాహం వచ్చినట్లుగా ప్రజలు వస్తారు. అయితే వచ్చిన వాళ్ళకి దేవుని మార్గాల గురించే బోధ చేయాలి. చివరి మాట కూడా చెప్తాను. మలాకి పుస్తకం 2వ అధ్యాయం 6-7 వాక్యాలు. ఏం బోధించాలి? దుర్బోధలు బోధించకుండా ఏం బోధించాలి ప్రజలకి అంటే, మలాకి పుస్తకం 2వ అధ్యాయం 6-7 వాక్యాలు చదివితే అక్కడ ఇలా రాయబడింది, సత్యము ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధని ఏ మాత్రము చేయక సమాధానాన్ని బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులు త్రిప్పిరి. 7వ వచనం చూస్తే అక్కడ ఇలా రాయబడింది, యాజకులు సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలు గనుక జనులు వారి నోట నుండి ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటారు, వారు జ్ఞానాన్ని బట్టి బోధించాలి. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, అనేకులు రహస్యంగా జొరబడుతున్నారు. రహస్యంగా జొరబడి వాళ్ళు ఏం చేస్తారంటే రహస్యంగా బోధిస్తున్నారు. ఆ బోధలేంటో మీరు గుర్తుపట్టేటట్లుగా అన్నీ ఒక్కొక్కటి వివరంగా మీకు చెప్పాను. మరి సంఘంలో ఏమి బోధించాలంటే దేవుని విధులు, పరలోక రాజ్యాన్ని గురించి, సత్య మార్గాన్ని గురించి, ఉన్నత ఉపదేశాన్ని గురించి బోధ చేయాలి. ఈ బోధలో అంతము వరకు దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. కుడి చేతుల పైకి అందరూ హల్లెలూయా అని చెప్తారా? ఈ మైనర్ అనుకుంటా. ఉన్నతమైన నీ ఉపదేశము, అప్పుడప్పుడు బూస్ట్, నా నిత్య జీవముఖై ఊటము వేసి నీ రూపము చూడనాలు. చప్పట్లు. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముఖై ఊటము వేసి నీ రూపము చూడనాలు. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ
ఉత్తమమై సంగములో పునరుద్ధానుడని నాలాపన నీకే ఆరాధన విజయ గీతం. చప్పట్లు కొట్టాలి భక్తులు పాడే నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపన నీకే ఆరాధన. హల్లెలూయా. అంటే ఎక్కువ రిఫరెన్స్లు ఇచ్చాను కదా, మీకు బోర్ కొడుతుందని అలా కొంచెం బూస్ట్. ఓకే, హల్లెలూయా చెప్పండి గట్టిగా. గుడ్. ఇక రెండో పాయింట్లోకి వెళదాం. ఇంకా ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాం ఇప్పుడు, మనకి రెండో పాయింట్లోకి వచ్చేప్పుడు కొందరు రహస్యంగా జ్వరపడిపోతున్నారు. రహస్యంగా జరుగుతున్నవి ఏంటి? ఒకటి చెప్పండి, అందరు నోటితో చెప్పండి ఒకసారి గట్టిగా. రహస్యంగా బోధిస్తున్నారు వాళ్ళు. రెండో మాట చూద్దాం. కీర్తనల పుస్తకం 90వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. కీర్తనల పుస్తకం 90వ అధ్యాయం 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. చాలు. రహస్యంగా జరుగుతున్నది ఏంటి అని అంటే, రెండవది రహస్య పాపం. ఒకటి రహస్యంగా బోధించటం, రెండవది రహస్యంగా పాపం. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. అనేకులు రహస్యంగా జ్వరపడిపోతున్నారు. రహస్యంగా జరుగుతుంది ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది రహస్య పాపం. ప్రస్తుతం మనం చూస్తూ ఉంటుంటే ఎక్కడ చూసినా పాపం అనేది రహస్యంగా లోపల జరిగిపోతూ ఉన్నది. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. పాపం మరీ సమీపమైపోయింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే ఎక్కడికో పోవాల్సింది. ఇప్పుడు ఆ తెర లేదు కానీ చిట్టి తెర నీ జేబులోకి వచ్చేసింది. ప్రపంచంలో నీకు ఏం కావాలన్నా సరే చిట్టి తెర, చిన్నది, అది నీ చేతిలోనే ఉంటుంది. నీకు ఏం కావాలన్నా అదే చూపిస్తూ ఉంటుంది. రహస్యంగా పాపంలో అనేకులు పడిపోతూ ఉన్నారు. ఈరోజు యవ్వనస్తులు మీరు చూడండి, మంచి భవిష్యత్తు పొందుకోవాల్సిన యవ్వనస్తులు రహస్య పాపంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మా అమ్మకి తెలియదు కదా, మా నాన్నకి తెలియదు కదా, మా పాస్టర్ అన్నయ్యకి తెలియదు కదా, మా పాస్టర్కి తెలియదు కదా, మా పెద్దనాన్నకి తెలియదు కదా, చిన్నాన్నకి తెలియదు కదా, ఎదిరింటానికి తెలియదు కదా, పక్కింటి వాళ్ళకి ఎవరికి తెలియదు నేను ఏం చేస్తున్నా తెలియదు. ఎవ్వరికి తెలియకపోవచ్చేమో కానీ దేవుని కన్నులకి మరుగైనది ఏది లేదు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులకి ఏదైనా మరుగైనది ఏది లేదు. అందుకే రహస్య పాపంలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. అనేకులు అంతరంగంలో పాపం, హృదయంలో ఉండే పాపంతో పెరిగిపోతుంది. ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా ఈ రహస్య పాపంలో పడిపోతున్నారు అనేకులు. అందుకే సంఘం మేల్కోవాలి. అనేకులు రహస్యంగా జ్వరపడుతున్నారు. సాతాను గాడు ఇప్పుడు ఏం చేశాడంటే అనేకులు రహస్య పాపంలో పడిపోయినట్లుగా చేశాడు. క్రైస్తవుడు ఈ విషయంలో చాలా మేల్కోవాలి. బైబిల్లో ఒక వాక్యం చదివిస్తాను చూడండి. 19వ కీర్తన 12వ వాక్యాన్ని మీరు చూస్తే, 19వ కీర్తన 12వ వచనం మీరు చదివితే, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుమయ్యా. దావీదు ఒప్పుకుంటున్నాడండి ఇక్కడ. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించయ్యా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో తెలుసో తెలియకుండా, ఒకవేళ ప్రభువుని తెలియకుండా, ప్రభువుని తెలుసుకోకముందు ఒకవేళ రహస్య జీవితం నీకుందేమో. ఎన్నో మిస్టేక్స్ నువ్వు చేసుంటే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ఆయన మన్నిస్తాడు.
తెలుసు కూడా నువ్వు చేస్తూ ఉంటుంటే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి క్షమాపణ లేదు. ఇక తెలియకుండా నువ్వు తప్పు చేస్తే, మిస్టేక్ చేసి ఉంటే దాన్ని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే క్షమిస్తాడు. కానీ తెలుసు కూడా నువ్వు చేస్తూ ఉంటుంటే దానికి క్షమాపణ లేదని దేవుని వాక్యంలో, పత్రికలో రాశారు. యూదులు సిలువేయటం కాదు, నువ్వు ప్రతిరోజు దేవుణ్ణి బాధ పెడుతున్నట్టు. ఈ రాత్రి మీరు ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుని, దావీదు అంటున్నాడు, రహస్యంగా చేసిన తప్పులు క్షమించయ్యా అంటున్నాడు. నిజంగానే అతడు తప్పులే చేశాడు. మిస్టేక్ చేసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఈ సోపుతో నన్ను కడుగు అన్నాడు. ఒక కీర్తన రాశాడు, నీ ఎదుట నా పాపం తెలిసే ఉన్నదయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను కడిగయ్యా. అతను చేసిన పాపపు జీవితం చాలా దారుణంగా ఉంది. తనకి శిక్షను అనుభవించాడు. దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు. అందుకే ఆ మాట రాస్తున్నాడు, ప్రభువా నా తప్పులు నన్ను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చిదిద్దయ్యా. యేసు నామములో కనికరించబడదుముగాక. ఇందులో రహస్య పాపాన్ని గురించి చాలామంది ఎగ్జాంపుల్స్ నాకు బైబిల్లో చదువుతున్నప్పుడు గుర్తొచ్చారు. దావీదు ఒకరు, రహస్య పాపానికి ఒక ఎగ్జాంపుల్ దావీదు జీవితం. మరొక ఎగ్జాంపుల్ తన కొడుకే అమ్నోను. తనకు ఒక చెడ్డ స్నేహితుడు ఉంటే వాడితో మాట్లాడి, ఏరా రోజు రోజుకి చిక్కైపోతున్నావు ఏంటి, ఆ జుట్టు ఏంటి, ఆ డ్రెస్ కోడ్ ఏంటి, ఆ పరిస్థితి ఏంట్రా, ఏంటంటే ఏముందిరా నేను ప్రేమలో ఫెయిల్ అయ్యానురా అన్నాడు. వాడు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని చెత్త సలహా ఇచ్చి అమ్నోనికి యెహోనాదాబ్ అనే ఒక స్నేహితుడుండి పాపం అనే ఊబిలోనికి పడిపోయినట్లుగా చేశాడు. ఆ రహస్య జీవితం అమ్నోను ఎలా చనిపోయాడో మనం బైబిల్లో చూస్తాం. ఈ రాత్రి పాపం నిజంగా పట్టుకుంటుందండి. అందుకని రహస్యంగా ఎవరికి తెలియదులే అని అనుకుని మీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టత్వంలో తెచ్చుకోకండి. ఇంకొక సందర్భం బైబిల్లోంచి మీకు చెప్తాను. లోతు కూతుర్లు ఎంత దారుణంగా దిగజారిపోయారండి. మత్తులో ఉండి వాళ్ళు పాపంలోకి వెళ్ళిపోయి, ఈరోజు చాలామంది యవ్వన పిల్లలు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారండి. మత్తు పదార్థాలకి బానిసలైపోయి ఆ పాపం వాళ్ళ శరీరం ప్రేరేపించినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. లోతు కుమార్తెలు కూడా రహస్య పాపంలో పడిపోయారు. వాళ్ళు కూడా డ్రింకింగ్ ఆ హ్యాబిట్ వాళ్ళు ఆ దిశగా నడిపించేసింది. మీరు ఇంకా చదివితే ఒక స్టోరీ మీకు చెప్తాను. 2 చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం చేతులు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. యూదా, బైబిల్లో యూదా అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇది యాకోబు కుమారులు 12 మందిలో ఒక యూదా. ఈ యూదా తనకి 3 కొడుకులు పుట్టారు. 3 కొడుకులు పుట్టారు. 3 కొడుకులు పుడితే ఫస్ట్ కొడుకుకి పెళ్లి చేశాడు. మీరు ఆ స్టోరీ చదువు ఉంటారు, ఒకసారి గుర్తు చేస్తాను. మొదటి పుట్టిన కొడుకుకి పెళ్లి చేశాడు. ఆ కొడుకు దేవుని దృష్టికి చెడ్డోడైపోతే దేవుడు అతన్ని చంపేశాడు. పెద్ద కొడుకు చనిపోయాడని ఈ యూదా ఏం చేశాడు తెలుసండి, తన కోడల్ని 2వ కొడుకుకి, అంటే వాళ్ళ తమ్ముడికే, వరుసకి మరిదవుతాడు, వాళ్ళ తమ్ముడికి ఇచ్చి నువ్వు కాపురం చేయన్నాడు. తండ్రి చూడండి ఎలా ప్రేరేపించాడో. 2వ కొడుకు కూడా, వాడు బ్రతుకు కూడా సరిగ్గా లేదు, వాడు కూడా చచ్చిపోయాడు. చెడ్డోడైతే దేవుడు అతన్ని తీసేశాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు 3వడు బాగా లాస్టోడు, బాగా చిన్నోడు అన్నమాట. చాలా వయసులో చాలా చిన్న వయసు వాడిది. ఇప్పుడు తన కోడలికి పెళ్లి చేయడానికి ఎక్కడికి పంపించకుండా ఏం చేశాడంటే, ఈ 3వ కొడుకు పెద్దోడయిన తర్వాత మళ్ళీ నీకు వీడిని ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా, వీడు పెద్దోడయ్యేదాకా నువ్వేం చేస్తావో తెలుసా, కోడలి పిల్ల ఇదిగో మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి, మీ నాన్నగారి ఇంటికి వెళ్ళి అని పంపించేశాడు. ఆమె మాంగారు ఎట్లా చెప్తే అటున్నది, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత యూదా తన భార్య చనిపోయింది. చూడండి, 2 కొడుకులు చనిపోయారు. ఆ ఇంట్లో మిగిలింది ఎవరంటే చిన్న కొడుకు యోధా, అంతే. రోజులు గడుస్తూ ఉన్నాయి. భార్య చనిపోయిన తర్వాత ఓ రోజు ఇతడు కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు.
స్నేహితుడి దగ్గరికి వెళదామని, ఆ గొర్రెలకి సంబంధించిన బొచ్చు కత్తిరించే పని ఉంది, వెళదామని అనుకుని ప్రయాణమై తిమ్నాతు దారి గుండా వెళుతున్నాడంట. వెళుతుండటం ఆ విషయం ఎట్లా తెలిసిందో వాళ్ళ కోడల పిల్లకి తెలిసింది. మా మామయ్య ఆ రూట్ గుండా వెళుతున్నాడు అనుకుని ఏం చేసిందంటే, ఈ తామారు, ఆమె పేరు తామారు. బైబిల్లో తామారు అనే పేరులో చాలామంది ఉన్నారు. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా వారి గురించి చెప్తా. ఈ తామారు వేరే వస్త్రాలు మారు వేషంలో వెళ్ళి, ఆ దారి గుండా వెళ్ళి ఆ మార్గంలో వేరే వస్త్రాలు వేసుకుని ఒక చోట నిలిచి ఉంది. ఉంటే ఆ దారి గుండా వెళుతున్నప్పుడు ఆయన అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే, ఈ రూట్ గుండా తిమ్నాతు అనే ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు ఇక్కడ చాలామంది వేశ్యలు ఉంటారు అని అనుకుని, ఆమె ఒక వేశ్య అనుకుని పాపానికి పాల్పడిపోయి కోడలతో పాపం చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే రహస్య పాపం అంటే చెప్తున్నాను మీకు, కోడలతో పాపం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో ఆమె అడుగుతుంది, నా దగ్గర ఏదో ఒకటి కొదువు పెట్టాలి అని అడిగితే ఆయన అన్నాడు, నేను మేక పిల్లలు గొర్రె చర్మంని కట్ చేయడానికి ఆ పనిలో వెళుతున్నాను కనుక మేక పిల్లని పంపిస్తాను పనోడు చేత అనండి. కుదరదు, నాకు ఏదోటి కొదువు పెట్టాలి అని అడిగింది. అడిగితే ఏం కొదువు పెట్టాలో కూడా ఆమె చెప్పింది. 3 వస్తువులు చెప్పింది. అక్కడ ఏమేమి చెప్పిందంటే, ఆమె చెప్పిన 3 వస్తువులు బైబిల్లో చూస్తే 3 వస్తువుల గురించి ఆమె చెప్పగా మనం చూస్తాం. ఆమె చెప్పిన 3 వస్తువుల గురించి అక్కడ చదివితే, 1 ముద్ర అని చెప్పింది, 2 చేతి కర్ర, 3వది అక్కడ మీరు ఆదికాండ గ్రంథం ఒకసారి చూడండి, 38వ అధ్యాయం 15 నుంచి 26 వచనాలు మీరు నోట్ చేసుకోండి. అక్కడ 3 వస్తువులు అడిగింది ఆమె. 1 ముద్ర, 2వది దారం, 3వది చేతి కర్ర. ఓకే, 3 వస్తువులు ఒకసారి చెప్పండి. ఒకసారి ముద్ర, దారం, చేతి కర్ర. ఈ 3 వస్తువుల్ని నా దగ్గర కొదువు పెట్ట వెళ్ళండి అని అంటే, ఆ 3 వస్తువులు కూడా యూదా ఆమె దగ్గర కొదువు పెట్టుకుని వెళ్ళిపోతాడనమాట. వాస్తవంగా ఆయన ఒక వేశ్య అనుకుని వెళ్ళిపోయి పాపంలో పడిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆయన ఒక మేకపిల్లని తిరిగి పంపిస్తాడు కొంతకాలం అయిన తర్వాత. వెళితే ఆ దారిలోకి స్నేహితుడు వెళ్ళి చూస్తే ఎవ్వరూ అక్కడ ఉండరు. వచ్చి చెప్తాడు, ఎవరు లేరయ్యా అని. వెంటనే తర్వాత న్యూస్ అందుతుంది, తన కోడలు ప్రెగ్నెంట్ అయింది, కన్సీవ్ అయింది అని. ఎప్పుడైతే తన కోడలు కన్సీవ్ అయిందని చెప్పింది, ఆ వార్త తెలిసిందో, అయ్యో నా చిన్న కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకుంటే ఈవిడేంటి ఇలా ప్రవర్తించింది, ఇలాంటి ఏమి బ్రతకూడదు, కాల్ చేస్తాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చేసింది మిస్టేక్ ఎవరో? ఈ మనిషే. ఏమంటున్నాడు ఇప్పుడు? అలాంటి కోడల పిల్ల ఉండకూడదు, చంపేస్తాను, కాల్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ కోడలు వచ్చి, నేను కన్సీవ్ అయ్యాను, గర్భవతి అయ్యాను, వాస్తవమే. అయితే నేను ఎవరి వలన గర్భవతి అయ్యానో నా దగ్గర 3 వస్తువులు ఉన్నాయి. రహస్య పాపం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నా దగ్గర 3 వస్తువులు ఉన్నాయి. చెప్పండి ఒకసారి. కర్ర, దారం, ముద్ర. ఈ 3 వస్తువులు ఎవరియో వారి వలన నేను గర్భవతి అయ్యానని చెప్పింది. అంతే. యూదా అక్కడ పట్టబడి ఏమంటాడు తెలుసా? నాకంటే ఈమె నీతిమంతురాలని మాట్లాడాడు అక్కడ. నిజంగా ఆ పాపపు స్థితిని ఒప్పేసుకున్నాడు అక్కడ. ఈ రాత్రి ఎందుకు ఒక దైవజనుడిగా ఆత్మ ప్రేరణతో చెప్తున్నాను, ఇంతవరకు నీ ఆత్మీయ జీవితంలో రహస్య క్రైస్తవుడిగా ఉండి రహస్య పాపంలో ఉండే కొంతమంది చెప్పుకోవడానికి కూడా బాధ అనిపిస్తుంది. భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎదిగొచ్చి యుక్త వయసుకి ఆ పిల్లలు వివాహ వయసు వచ్చి ఉంటారు, అయినా సరే ఇంకా పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితంగా పాపం పట్టుకుంటుంది అన్నట్లుగానే యోధా పాపం అక్కడ పట్టబడింది. తను ఒప్పుకున్నాడు, స్థితిని సరిచేసుకున్నాడు. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితంలో
చీకటి వైపుకి, పాపం వైపుకి సాతానుగాడు ప్రేరేపిస్తూ ఉంటుంటే అటువైపుకి మీరు వెళ్ళొద్దు. యోబు గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. 2 రెఫరెన్స్లు ఇస్తాను మీకు ఇందులో. యోబు గ్రంథం 12:22. యోబు గ్రంథం 12:22. చీకటిలోని రహస్యములను ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను ఆయన వెలుగులోనికి తీసుకొస్తాడు. ఆయన బయలుపరిచి మరణాంధకారం అనే వెలుగులోనికి, అది చీకట్లో చేసిన పాపం అంట వెలుగులోనికి వస్తుందని. ఈరోజు యవ్వనస్తులకి అది తెలియక విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా రకరకాలుగా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు. అనేకమైన పాపం అనే వీడియోలు చూస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది, చీకటిలో నువ్వు చేసిన పాపం వెలుగులోనికి తీసుకొస్తాడట దేవుడు. అంత భయం వేసింది ఆ వాక్యం చదివినప్పుడు. దీనికి రిలేటివ్గా మరొక మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 Corinthians chapter 5 verse 10. దేహమందునను దేహము విడిచిపెట్టినను ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలని చెప్తే అక్కడ ఏమన్నాడు తెలుసా? ఎందుకనగా తాను జరిగించినవన్నీ క్రియలు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మనం చేసిన క్రియలు అంట దేవుడు ఎల్ఈడి మీద చూపిస్తాడంట. అప్పుడు మనం ఏమైపోవాలి చెప్పండి? అందుకే రహస్య పాపానికి జోలికి వెళ్ళొద్దు. యవనస్తులు ప్రత్యేకించి, సేవకుడు చూడలేదులే, సంఘానికి తెలియదులే, మా నాన్నకే తెలియదు, అలా ఉండొద్దు. రహస్య జీవితం క్రైస్తవుడు ఉండకూడదు. యేసయ్య ఎదుట ఒప్పుకుంటే, యూదా చేసిన మిస్టేక్ ఒప్పుకున్నాడు. నాకంటే మా కోడలే నీతిమంతురాలు అని చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. విడిచిపెట్టగలిగితే దేవుని కనికరం నీ మీదకి వచ్చునుగాక. ఒకసారి హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఒక ఆమె అండి, భర్తకు తెలియకుండా ఫోన్ కాల్స్ విపరీతంగా మాట్లాడుతూ ఉండేది. నేనప్పుడు సేవ కొత్త, మాకు తెలియదు, కొత్త సేవ, మేము అమలాపురం వచ్చిన కొత్తది. విపరీతంగా ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉండేది. భర్త అలా ఇంట్లోంచి వెళ్ళటం, పాపం ఫోన్లో అసభ్యంగా మాట్లాడుతూ ఉండేది. ఆయనకి డౌట్ వచ్చి ఏం చేశారంటే, భార్యకు వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ కూడా రికార్డింగ్ పెట్టుకున్నాడు. ఆ ఆప్షన్ తెలియదు ఆమెకి. ఇంకెంతసేపు వంట వార్పు, వెల్లుల్లిపాయలు ఉన్నాయి, బెల్లం ఉందో, పప్పు ఉందో, ఇందులోనే ఏం తెలియదు మాట. అంతే, ఒకరోజు అన్నీ రికార్డ్ అయినాయి. పెద్ద మనుషులు తీసుకొచ్చి వినిపించాడు. ఇంకేముంది జీవితం. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీతో చెప్తున్నాను. కొందరు రహస్యంగా బోధిస్తూ ఉంటుంటే కొందరు రహస్య పాపంలో పడిపోతున్నారు. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మన రక్తంతో కడగబడ్డాం. దేవుడు చూస్తున్నాడనే వినయ భయభక్తులతో భక్తి చేద్దాం. ఉన్న కుటుంబాల్ని కాపాడుకుందాం. యేసయ్య మిమ్మల్ని కనికరించునుగాక, విడిపించునుగాక, ఆ వ్యసనంలోంచి, ఆ అలవాట్లోంచి నిన్ను తప్పించునుగాక. ఆ కార్యం నీలో జరగాలి రాత్రి యేసు నామములో. సేవకునిగా నేను కోరుకుంటున్నాను, యేసయ్య నిన్ను మన్నించి ఇక మరలా రహస్య పాపం అనే ఊబిలోకి వెళ్ళకూడదు. చాలామంది యవన పిల్లలండి, తల్లిదండ్రులు తెలియదు, డాబా పైకి వెళ్ళిపోయి మాట్లాడేసుకుంటారు. దుప్పటి కప్పేసుకుని, మీది ఏం కూర? మాది వంకాయ, బెండకాయ, అంట్లు తోమవా? ఎందుకండి అంత రహస్య జీవితం? ఎందుకు? తల్లిదండ్రులు నీ గురించి మంచి ఆలోచిస్తారు కదా, నీకు క్షేమాన్ని కోరుకుంటారు. యేసు నామములో నిన్ను సరిచేయునుగాక. గుడ్. మూడవది, రహస్యమైన మాటలు. రహస్యమైన మాటలు. న్యాయాధిపతుల పుస్తకం 3వ అధ్యాయం 18-19 వచనాలు. ఒక్కసారి ఆ ఒక్క రిఫరెన్స్ చదవండి, టైం లేదు. ఏహూదు
యెహూదు ఆ కప్పం తెచ్చి ఇచ్చిన తర్వాత ఆ కప్పం తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పం మోసిన జనులను వెళ్ళనంపి ఆ కప్పము మోసిన జనులను వెళ్ళనంపి న్యాయాధిపతులు 3:18-19 వచ్చిన చదువు. గిల్గాలు దగ్గరనున్న గిల్గాలు దగ్గరున్న పెసీలీము నుండి తిరిగి వచ్చి రాజా రాజా టిక్ చేయండి. రహస్యమైన మాట ఒకటి నేను రహస్యమైన మాట ఒకటి నేను వచ్చి మీతో చెప్పవలసిన అనగా అతడు తన యొద్ద నిలిచిన వారందరిని వెలుపలికి పో వరకు దగ్గర ఉన్న వాళ్ళందరినీ పంపించేశాడు. యెహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చున్నప్పుడు యెహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పి అతడు తన పీఠం మీద నుండి లేచి అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి కత్తి తీసి కడుపులో పొడి చేశాడు. సందర్భాలు ఏవైనా కాన్సెప్ట్ ఒకటే, రహస్యమైన మాటలు అనండి ఒకసారి మీ నోటితో కొంచెం గట్టిగా చెప్పాలా. ఈ రోజుల్లో చాలామంది రహస్యంగా మాట్లాడుతూ ఉంటారు. నీకు చెవిలో చెప్తే నేను వస్తావా, వెళ్ళరా రా, నిన్ను కాదు, రహస్య మాటలు మాట. నేనంటే నువ్వు మనిషి ఉన్నప్పుడు మాట్లాడు, మనిషి లేనప్పుడు రహస్యంగా ఎందుకు, నీకేం ఉపయోగం అసలు దానివల్ల? కొంతమందికంట అదేదో పుండు ఉందంట, బైబిల్లో రాసారు. ఆ పుండు ఇప్పుడు మామూలుగా కొన్ని దెబ్బలు తగిలిన పుండ్లు ఉంటాయి, కానీ వాళ్ళకి ఆ పుండు ఏంటో తెలుసా? బైబిల్లో రాశాడు పౌలు గారు, కొరుకుడు పుండు ఉంటాను. వాళ్ళకి ఇంకా కుదురుండరు, ఏంటో రహస్యంగా మాట్లాడుకుంటారు. ఆ వీధిలో ఏదో జరిగిందనుకోండి, వీళ్ళ ఫోన్లో బ్యాలెన్స్ ఉండదు, అప్పటికప్పుడు రీఛార్జ్ చేసి వదినా నీకు తెలుసా మరి అది మరి అది మళ్ళీ పొద్దున్న వాళ్ళు కడితే బాగున్నా వదిన అంటారు. మళ్ళా రహస్యంగా ఎందుకండి? ఆ మనిషి ఉంటే మాట్లాడు, ఆ మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడొద్దు. రహస్యంగా క్రైస్తవులకి రహస్య మాటలు ఉండకూడదు, సీక్రెట్స్ ఉండకూడదు. వాళ్ళ భార్య భర్తలు అనుకోండి, వాళ్ళ కుటుంబాల్లో ఎన్నో ఉంటాయి. దేవుని బిడ్డలకి రహస్యాలు ఉండకూడదు. ఒకళ్ళ దగ్గర ఒకలాగా అలా ఎందుకు? దానివల్ల నీకు ఒక్క రూపాయి కూడా కలిసి రాదు. నీకు మంచి రోజులు చూడాలనుకునే వాళ్ళంట నోరుకి ప్లాస్టర్ వేసుకోవాలంట. బైబిల్ అదే చెప్తుంది, మంచి రోజులు. నువ్వు చెప్పే ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పాలంట దేవుడికి. అందుకే అనవసరంగా రహస్యమైన మాటలు మనం ఏమీ చెప్పొద్దు, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవద్దు, వేస్ట్ అది మనకి, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అసలు. ఇంకేం చేయాలి తెలుసా? నువ్వు వ్యర్థంగా మాట్లాడే మాటలు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడితే రహస్యమందు చూస్తున్న దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడికి చప్పట్లు కొడుతూ సరేసైకి మహిమ చెల్లించు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి రహస్యంగా నువ్వు మాట్లాడే ఆ మాటలకి ప్రభువు దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడితే నీకు ఆ ప్రార్థనకి సమాధానం వస్తుంది. ఈ 2 రిఫరెన్స్లు కూడా మీకు ఇచ్చేస్తాను. మత్తయి 12:36 వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క చెప్పాలి. మత్తయి 6:6 రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు నీ ప్రార్థనకి ప్రతిఫలం. వేస్ట్గా మాట్లాడే మాటలు ప్రభుతో మాట్లాడామనుకో, టైము కలిసి వస్తుంది, ప్రార్థనకి సమాధానం వస్తుంది. ఈ రాత్రి మీరు ఆలోచించుకోండి, ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట, రహస్యంగా పారిపోవటం. ఆదికాండం 31:27. ఆదికాండం 31:27. నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా అన్న. 31:27 అన్న. 31:27 ఒకసారి చదవక వన్స్ అగైన్. నీవు నాకు చెప్పకుండగా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేంటి? ఇక్కడ యాకోబు స్టోరీ. యాకోబు లాబాను అంటే వాళ్ళ మామ ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 years. ఎట్లా? రాహేలు కోసం 7 సంవత్సరాలు,
మళ్ళీ వాళ్ళ మామగారు తేడా చేస్తే ఇంకొక 7 సంవత్సరాలు, లేయా కోసం 7 సంవత్సరాలు 14, మందను కాయటానికి 6, 14, 6, 20 ఏళ్ళు సాకిరి. 20 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయేటప్పుడు చెప్పి వెళ్ళొచ్చు కదా, ఎంత బాగుంటుంది, ఎంత మర్యాదగా ఉంటుందని దండేసి పంపిస్తాడు కదా మామయ్య. రహస్యంగా పారిపోవలసిన పనే వచ్చింది అసలు. అదే ప్రభు నీతో కూడా చెప్తున్నాడు, నువ్వు రహస్యంగా ఇంట్లోంచి పారిపోవద్దు. ఒకసారి అల్లేలో చెప్పు ఒకసారి. చాలామంది అండి గోడ దూకేస్తుంటారు, రాత్రికి దుకాణం సర్దేస్తారు, డబ్బులు అందులో ఉంటే, సూట్ కేసులో ఉంటే, బంగారం ఉంటుంది ఇంట్లో, వాళ్ళ అమ్మకు తెలియదు. పొద్దున్న డోర్ ఓపెన్ చేసినట్టు కూతురు ఉండదు అక్కడ. రహస్యంగా పారిపోమని ఎవరు చెప్పారు నీకు? నిన్ను 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఒక ఇంట్లో ఒక అయ్య చేతిలో ఒక కుమారుడి చేతిలో పెట్టడానికి తల్లిదండ్రులు ఆలోచించరండి. ఈరోజున ఎంతోమంది రహస్యంగా పారిపోతున్నారండి. ఈ కోణంలో ఈ విధంగా ఆలోచిస్తే ఒక ఎత్తు. స్పిరిచువల్ లైఫ్లో నుంచి కూడా చాలామంది రహస్యంగా పారిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యోనా, దేవుడు నిన్నెవోకి వెళ్ళమని చెప్పాడు. ఆ పట్టణస్థులు పాపంలో ఉన్నారయ్యా నువ్వు ప్రకటించంటే, తర్షీష్కి వెళ్ళేవాడు యెహోవా సన్నిధిలోంచి యోనా పారిపోయాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సన్నిధిలోంచి పారిపోయాడు అంటండి. ఏమండి, దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎంత గొప్ప భాగ్యం అండి. నేను ఆశిస్తున్నాను, ఒక్క దినము గడిపితే 1000 దినాల ఆశీర్వాదం ఉంటే 20 రోజుల నుంచి వచ్చి కూర్చున్నా కదా, రావలసిన దీవెనలన్నీ నీకు దేవుడు సొంతము చేయనుగాక. వ్యర్థం కాదు ఇది, వేస్ట్ కాదు, కాలక్షేపాన్ని కోసం పెట్టుకున్న కూటాలు కాదు ఇవి. గొప్ప భాగ్యం సన్నిధిలో కూర్చోవటం. సన్నిధిలోంచి ఎప్పుడు పారిపోకూడదు నువ్వు, యోనాలాగా. ఓకే, ఇందులో కొంచెం ఆత్మీయంగా చెప్పుకోవాలంటే నెహెమ్యా పుస్తకం 6వ అధ్యాయం 11వ వచనం తర్వాత మీరు చదువుకోండి. నెహెమ్యా 6:11 చూస్తే, నా వంటి వాడు పారిపోవచ్చునా? బ్రదర్, నీ వంటి వాడు పారిపోవచ్చా? సిస్టర్, నీ వంటి వాడు పారిపోవచ్చా? నెహెమ్యా అంటున్నాడు, నాలాంటి వాడు పారిపోవాలా? ఇది సేవకులకి సంబంధించిన మాట. ఆమెను చెప్పండి ఒకసారి. ఈరోజున చాలామంది సేవలోంచి రాత్రి దుకాణం సర్దేసి పారిపోయే వాళ్ళు ఉన్నారు. పొద్దున చూస్తే గేట్లు అలాగే ఉంటాయి, తాళం అలాగే ఉంటుంది. అరే, గేట్ తాళం వేసింది, ఎట్ట వెళ్ళిపోయాడు, గోడ దూకి ఎట్ట వెళ్ళిపోయాడు తెలియదు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎట్ట వెళ్ళిపోయినా తెలిసిపోతారు. దేవుడికి స్తోత్రం చెప్పండి సరే, గట్టిగా అలేలు చెప్పండి. అస్సలు ఒక్కసారి దేవునిలోనికి వచ్చిన తర్వాత సేవలోంచి పారిపోకూడదు. మనం ప్రాణాలైనా కోల్పోలేం కానీ పారిపోకూడదు అసలు. నా వంటి వాడు పారిపోవచ్చున. నెహెమ్యా రోషం కలిగి 52 రోజుల్లో కట్టేశాడండి మందిరం. సేవ కూడా దేవుడు దోతలు చేయలేని గొప్ప భాగ్యం నీకు ఇచ్చాడు. నువ్వెక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతాన్ని రక్షించే కృపదేవుడు నీకు దయచేయనుగాక. పట్టణాల్ని కదిలించే కృపదేవుడు అభిషేకం అనుగ్రహించునుగాక. మనం పారిపోతే చాతకానంలో అయిపోతామండి. ప్రభు కోసం నిలబడదాం. ఎన్ని పోరాటాలు వచ్చినా దుష్టిని ఎదిరించి రహస్యంగా మనం పారిపోకూడదండి. జాన్ నెక్స్ అదే అన్నాడు కదా, ప్రభా నాకు ఆత్మలి, లేకపోతే నన్ను తీసేసుకోగా, నేను పారిపోను. విలియం కేరీ మన దేశానికి వచ్చి ఇంగ్లాండ్ నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో కోల్పోయాడు. ఆయన తన బిడలు చనిపోతే పాతి పెట్టడానికి ఎవరో లేరంటండి. తానే తీసుకెళ్ళి గొనుపం పట్టుకుని తీసుకెళ్ళి గొయ్యి తీసుకుని ఆయనే పాతి పెట్టుకున్నాడంటండి. వెళ్ళిపోదాం అనుకున్నాడంటే ఇంగ్లాండ్కి తిరిగి. దేవునిలో ఆయన ఉన్నాడు కనుక ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉందంటే, మీ ఆడపిల్లలు కాలేజీలో చదువుతున్నారంటే, నువ్వు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసుకున్నావంటే దానికి కారకుడు విలియం కేరీ. ఆయన ఆ రోజుల్లో అంత కృషి చేశాడు కనుకనే ఈ రోజున క్రైస్తవ్యం ఉంది. మిషనరీలు కృషి చేశారు కనుకనే క్రైస్తవ్యం ఉన్నది. మనకిచ్చిన దర్శనంతో సేవ చేద్దాం. పోరాటాలు ఉంటాయి, ఆకలి దప్పులు, ఉపవాసాలు, కన్నీళ్ళు ఎన్నో ఉంటాయి. కుటుంబం నుంచి పారిపోకూడదు. చాలామంది భార్యలు పారిపోతూ ఉంటారండి. పారిపోకూడదు.
కుటుంబాలు మీ ద్వారా కట్టబడాలి యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీ ద్వారా మీ పిల్లలు కట్టబడాలి, పారిపోకూడదు. యేసయ్య అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. మరలా తిరిగి నా పాట నాకు అప్పచెప్పండి. ఆమేన్ చెప్పండి ఒకసారి. కొందరు రహస్యంగా జ్వరబడుతున్నారు. క్రైస్తవ జీవితం రహస్య జీవితం ఉండకూడదు. అంతరంగం ఓలాగా బయట ఓలాగా ఉండకూడదు. ఓసరు వెళ్ళేలాగా రంగులు మార్చకూడదు. రహస్యంగా జరుగుతున్నది ఏంటో ఒక్క 4 విషయాలు మీ ముందు పెట్టాను. చెప్పండి. నెంబర్ 1, రహస్యమైన బోధలు, రహస్యంగా బోధిస్తున్నారు. ఆ బోధల్లో ఉండే కొన్ని దుర్బోధల గురించి మాట్లాడాను. నెంబర్ 2, రహస్యమైన పాపంలో పడిపోతున్నారు అనేకులు. నెంబర్ 3, రహస్యంగా మాట్లాడుతున్నారు కొంతమంది. నెంబర్ 4, రహస్యంగా పారిపోతున్నారు. రహస్యంగా ఏం జరుగుతున్నాయో ఈ వాక్యం అనే అద్దాన్ని నీ ముందు పెట్టాను. నువ్వు ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. ప్రభా, నాకు రహస్య జీవితం వద్దు, నీ ఎదుట మరుగైంది ఏదీ లేదు, ఆత్మీయంగా బ్రతికే కృపనివ్వండి అని కోరుకోండి. ఈ మాటలు దేవుడు మీ జీవితంలో దీవెనకరంగా మార్చునుగాక. గుడ్. అందరూ అలా లేచి నిలబడదాం. తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికని ముగించుకోబోదాం. ఈ ఉపదేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇది సంఘానికి అవసరమైన మాటలని గుర్తించి ప్రభు ఎదుట నిలబడి 2 చేతులు